అరే భాస్కర్, ఈ పొద్దుగాల గిడికి ఎందుకు అమ్మన్నావురా? మా బావ ఎక్కడ అమెరికాలో ఉంటాడు. మా అమ్మకి మా బావ అంటే ఇష్టం లేదురా. ఎందుకు అడుగు? ఎందుకు? లేచిపోయిందిరా అమెరికాకి. మా అయ్యకేమో మా బావ అంటే ఇష్టం. 5 సంవత్సరాల తర్వాత వస్తుండు మా బావ దొరకరా అని చెప్పిండు. ఇప్పుడు ఏమైతుంది ఏమో ఎయిర్పోర్ట్ కోదాందా. ఇప్పుడు వచ్చినావా? లేదురా 20 రోజులు వచ్చి అక్కడ దాక్కుని మా బొమ్మది అడుగుతారని చెప్పి చూస్తాను ఇట్లా. నువ్వు చెప్పొచ్చు అప్పుడు 20 రోజులు. ఈ అబ్బాయి ఇప్పుడు బస్సు దిగుతాను మళ్ళీ అంటావు. ఒక 2000 చేంజ్ ఇస్తా. ఇగో ఏది బావ 4 రూపాయలు ఇచ్చినావు? చెప్పినా కదా చేంజ్ ఇస్తా అని చెప్పి. నాకు 2 రూపాయలు ఇరా. అడుకొచ్చినట్టు నువ్వు బాదా బావా. అత్త నీ మీద మస్తు కోపం ఉందా? రేయ్ ఇప్పుడే నీకు పోవద్దు. ఎందుకు? రూల్స్ అతిక్రమించకూడదు మనం. మరి ఇప్పుడు ఎట్లా బావా? అప్పుడు నువ్వు ఎక్కువ 40,000 వచ్చుపా. 40,000 వచ్చుపా. పోని అయ్యో ఇంట్లో పని చేసేసరికి మొత్తం ఆగం అవుతుంది. ఏయ్ యువతే ఇక్కడ చెత్తేసింది పొద్దున మొత్తం ఉక్తే. యువతే ఓ ఒకలాడిదానా? ఏ ఇటున్నానే. ఏ కళ్ళేమనే ఇటు కనిపిస్తలే. చెత్త పడేసింది ఇంటి ఓయమ్మో చెత్త నాము మొత్తం కనిపిస్తలే. చెత్త ఎవరేసిందే? నువ్వు వేసి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతానవేందే? ఏ నీకు గడ్డం పెరిగిందని బుద్ధి పెరగలేదే? నీకు ఇట్లా కాదే నా మొగుని చేసి నీ చెమ్డలు అన్ని ఒలిపిస్తావు. డైలాగ్ ఉంది. మా అయ్య చెప్పింది మేడం, బిడ్డ నువ్వు ఆడదానివే కానీ మొగన్ లెక్క బతకాలని అందరూ గడ్డం పెంచిన. నీకేమైతుంది? ఏ మల్లేష్ ఏమైందే? ఏమైతే దాని చూడు మంచిగా ఉన్నది కాదురా. చూడు ఇంటి ముంగల చెత్తేసింది. చెప్పు దానికి. నువ్వు ముందుగా మీసాలు పెంచా నాతో మాట్లాడుతావు. మొగన్ లెక్క మీసాలు పెంచు. ఏమైంది? తిడుతుంది మొగన్ కదా తిడుతుంది. ఎట్లా పని చేసుకున్నావురా? ఎట్లా దాని ముంగడ నన్ను అనరాని మాటలు అన్నావు. లోపలికి రా. మల్లేషా నీ పెండాం గట్లా మాట్లాడుతుంటే నోట్ల బెల్లం గడ్డ పెట్టుకున్నావా? నన్ను రూమ్ లేసి నన్నే కొడుతున్నా. మొత్తం చెమట వస్తుంది. పని చేయవేం చెయ్య. నువ్వు ఎంత మంచివనివే నాకు అర్థం కాదు. చిల్లరు నేను నీ దగ్గర నేను కాపటి కలిపి వచ్చింది అయ్యాలి. ఏం చేసినావు? చిల్లర అడిగింది లేవని. నీ దగ్గర పైసలే ఉండు పనికే చిల్లర ఎక్కడివి? అంటే పొద్దులు నీ పర్సకి తీసుకున్నా. నా పర్సులోకి వెళ్ళి తీసుకున్నా. దాన్ని చెయ్యి పట్టుకొని ఏంద్రా ఈడును అమ్మా. అమ్మా ఇప్పుడు ఒక మంచి షాకింగ్ న్యూస్ చెప్తా. ఏంద్రా చెప్పు. బావా నేను ఎందుకు తీసుకొచ్చినవరా? అత్త నీతో మాట్లాడను రా. నేను సిగ్గుండాలి ఇంతదన్నా. సొంత కూతురు పట్టుకొని లేపుకొని వెళ్ళిపోయాను. సేమ్ బండల్ మా ఇంట్లో కూడా వేసినాం. అలసిపోయి వచ్చిన ఆకలి అవుతుంది. అయ్యో బిడ్డ అత్త అన్నం పెట్టు. చికెన్ కూడా ఇచ్చినావా? అవు అత్త అన్నం పెట్టు. లేదా చికెన్ వండినావా? లేదు చికెన్ లేదు. చికెన్ తినేసుకోలే. చికెన్ లేదన్నది అత్త. ఎందుకులే నేను తీసుకొట్టుండి. అల్లుడు 2 ముక్కలు ఉన్నాయి చూడు. లేదు అమ్మాయితో బొక్క ఉంది. బొక్క ఏం చేసుకుంటలే కానీ అంటే చికెన్ అడిగినా అల్లుడు నోట్లో చూడకే. చికెన్ ఏది నాకు తెలియదు. నాకు తెలియదు చికెన్ పెట్టాలని. నువ్వు మంచం కావాలి. ఓ అమ్మా దా పండుకుందాం. దాడి యా బ్రో యా కంపల్సరీ yes I'm coming tomorrow yes. నాకు పని ఉన్నది ఇప్పుడు. ఇట్లా ఏంది మామ తిరుగుతావు? ఏమైనా కావాలనా? ఏం అల్లుడు ఇంకా వండుకోలే. టైం పడుతుంది. పని చేసుకో. టెన్షన్ అవుతాను. ఏమే ఏది హడి కుక్క కాదు నేనే. దోమలు ఉడుతున్నాయేమో లోపల ఇంకా. అత్త ఏంది దోమలు కుడతానే?
ఆడు దోమలు కుడుతున్నాయంట దానికి దోమలు కుడుతున్నాయంట పోవాలనా దోమల ఎఫెక్ట్ ఏమో కానీ పొద్దునైంది పోయి బ్రష్ చేసుకుందాం పర్రి మేడం ఎవరైనా మంచిగా ఉంటే నాకు తోసది మేడం ఎవరింటో నన్ను పుల్ల పెట్టకపోతే నాకు మనసే పట్టదు ఉన్నావా అనే ఓ మెంటల్ దానా ఇటు ఏమైంది గిడ రాత్రి వన్నా నా ఫోన్ పెట్టుకున్న పక్కన అల్లారం రావాలి కదా మరి ఫోన్ అడిగిపోయింది నీ ఫోన్ పోతే నన్ను ఎందుకు అడుగుతున్నావే మా ఇల్లు ఎటు దిక్కు ఇటు దిక్కు మీ ఇల్లు ఎటు దిక్కు అటు దిక్కు మరి పక్క పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమైనా ఏది పోయినా అయితే నీ మూడు మొన్న పోయినా అది నాకు తెలుసా ఈ దౌడలు వలుగుతాయి నువ్వు నిజంగా మైలేజ్ కానీ పెళ్ళామే అయితే నీ ఫోన్ లోపల దొరుకుతుంది తీసుకురా నా ఫోన్ కానీ దొరకపోవాలి బిడ్డ నీకు ఉంటుంది చూడు ఓ అల్లుడు గడ్డం అండి ఈ ఫోన్ పట్టుకోవానే బకెట్ తెచ్చుకుంటా బాత్రూమ్ ఎవరిది అల్లుడు ఇది గడ్డం అండి ఇది నా పరువు దీనికి వచ్చిన అమ్మ అమెరికా నుంచి అమ్మో ఏం తెగించిర్రే ఇద్దరు కలిసి నువ్వు ఫోన్ తీస్తావు నీ అల్లునికి ఇస్తావు మొగుడా మొగుడా దా దా బిడ్డ దా నన్ను అన్ని మాట్లాడుతుంది ఈ భార్గవాన్ వల్ల నీ అల్లుడు నీ ముద్దులాల్లుడు ముద్దులాల్లుడు దమ్ముంటే నన్ను కొట్టు నిన్ను కాదు అసలు నీ వల్ల కాదరా నీ వల్ల నో ఇట్స్ నాట్ మంకీ ఇట్స్ మై అత్త అని వెళ్ళిపోమని చెప్పు నీ అల్లుడు వల్ల ఈ రోజు మాకు కొట్లాట అయింది ఏమే దెబ్బలు ఎంత మంచిగా ఉంటామే అమ్మ ఒకటే సీరియల్ చూసుకుంటా ఏమే దోమలు కుడుతున్నాయి లోపల పో నువ్వు పోయేసి వస్తా చూసుకుంటుండు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా లేదురా నేను వెళ్ళా కోడి పందాలేసా కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా పుంజు కొట్టుకుంటే అది పందెం ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం టీ ఏదిరా టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క అది కాదురా రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా పడవలే ఎందుకు వెంట దొరకలేదు డిప్ప పగిలిపోద్ది నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా ప్లీజ్ బావ నేను మనగండ్రా పసిపిల్లోడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. నిద్రం మొగుడు పెళ్ళాలం కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది సరే ఏంటి అర్థం కావట్లే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు వీడితోనే కూసింది.
జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసిన గిచ్చు పెక్కుమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. అరే నాకు పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఎల్లోరా శిల్పంలాగా ఉంది, పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు. నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.